కొంచెం రిలేటబిలిటీ ఉంటుంది. లైక్ రిలేటబిలిటీ ట్రూ ఈవెంట్స్ అన్నారు కదా, అది ట్రూ? నో సార్ అలా తీసుకోకూడదు మనం. అదే అందుకని అది డేంజర్. అది అలా నో అలా తీసుకోకూడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సంథింగ్ లైక్ ఒక పర్సన్ ని ఇప్పుడు నరేష్ గారి ఫ్యామిలీ, నారాయణ ఫ్యామిలీ అని పెడితే రిలేటబిలిటీ ఏమి ఉండదు. అలా కాకుండా ఒక మంచి మనలో ఉన్న ఒక ఏమంటారు ఆ పర్టికులర్ సెక్షన్ తీసుకొని పెడితే అది ఏమంటే మోర్ వాళ్ళకైనా కానీ నేను ఒక హీరోని చూపించాను కాబట్టి అది బాగుంటుంది. నాకు ఐ లైక్ ద నేమ్ అండ్ నో ద పర్టికులర్ డివిజన్ కదా, అందువల్ల పెట్టాం. కానీ ఇట్స్ నాట్ రియల్ అండి. అంటే ఇది 2-3 సార్లు జస్ట్ క్లోజ్లో అబ్జర్వ్ చేయండి అన్నట్టుగా సుబ్బు గారు పెట్టారేమో అన్నట్టుగా అనిపించింది నాకు. లేదండి, నథింగ్ లైక్ దట్. నరేష్ గారు, మీకు మారుతి గారు బాగా కలిసి వచ్చారు సార్. ఎలాగా ఆయన ప్రజెంట్స్లో ఉన్నా కలిసి వస్తున్నారు, డైరెక్షన్లో ఉన్నా కలిసి వస్తున్నారు. ఇప్పటికీ భలే భలే మాగడవై ఇంకా అలా గుర్తుంటుంది. మీరు ఇక్కడికి వచ్చేసరికి ఇంత ఏడిపించేశారు. రియల్లీ సూపర్గా ఉన్నారు సార్. ఆ క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఎలా వినిపించుకొని ఎలా మైండ్లోకి ఎక్కించుకుంటారో, కానీ మీ ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కన్నా ఆఫ్ స్క్రీన్ ప్రజెన్స్కి అసలు సంబంధమే లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది సార్ ఎంటైర్గా మీరు చూసినప్పుడు? మీరు మొత్తం చూసి ఉంటారు కదా, ఈ అన్ని రెస్పాన్స్ చూసినప్పుడు ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఇది ఒకటండి, ఒక చెట్టు ఎదిగినట్టే. ఒక విత్తనం, మంచి విత్తనమే సెలెక్ట్ చేసుకుంటాం, విత్తనాలు కూడా అలా ఈ స్టోరీ. రెండోది, దీనికి నీళ్లు పోసి పెంచిన వాళ్ళు, ఎరువేసి పెంచిన వాళ్ళు మారుతి గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళు. అఫ్కోర్స్ ఆయన అంటే ఈజ్ ద ప్రొడ్యూసర్. నేననేది ఏంటంటే ద పీపుల్ అరౌండ్ దిస్ ప్రాజెక్ట్. తర్వాత నేను వచ్చింది వర్ధన్. షూట్ అంటే నేను ఐఎమ్ ఎ మెథడ్ యాక్టర్. బేసిక్లీ ఐ గో బై ద క్యారెక్టర్. అసలు వెన్ ఐ గో, కార్లో వెళ్తున్నప్పుడే ఐ స్విచ్ ఆన్. వాళ్ళు కింద పడి దొరలమన్నా, ఏం చేయమన్నా, ఎక్కడ ఏదైనా నథింగ్. వి డిడ్ంట్ ఫీల్ ఎనీథింగ్. అసలు అప్పుడు ఏమన్నా ఒక సెకండ్ కొంచెం కష్టంగా అనిపించిందేమో కానీ, బట్ ఎందుకంటే ఆ వైజాగ్లో, ఆ రెయిన్లో, నైట్, ఆ సీన్స్ ఇవన్నీ కూడా. బట్ నేను మొన్న ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు చెప్పాను కదా, బొట్టన వేలు ఇంటర్వెల్కి కాలు ఇక్కడ ఉందని, ఒత్తిపట్టేసి ఉందని. I could feel the emotion as an audience, not as an actor or as an industry man. సో అప్పుడే అనిపించింది నాకు ఈ సినిమాకి ఫ్యూచర్ ఉందని. ఏదైనా కూడా ఫైనల్గా ఇవాళ మార్నింగ్ నుంచి దానికి మంచి మొమెంటం రావడం, ప్రీమియర్స్ అన్నీ ఫుల్ అయిపోవడం, టికెట్స్ ఎక్కువ అడగడం, ఇవాళ అన్నిటికంటే నిజంగా పాత్రికేయ సోదరులు మీరందరూ ఈ అభినందన సభ అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇదే మాకు బ్లెస్సింగ్ అనుకుంటాం. సో అంచెలంచెలుగా కాన్ఫిడెన్స్ పెరిగిందండి. ధైర్యంగా ఉన్నాం. ఈ సినిమా ఖచ్చితంగా విజయపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మంచి సినిమా చేయాలని వచ్చాడు. ఆయన చేశాడు, 2 మంచి సినిమాలే. ఇది అద్భుతమైన సినిమా చేశాడు. సో వీఆర్ గోయింగ్ టు, మంచి వర్షం పడుతుంది. ఇట్స్ అ బ్లెస్సింగ్. గాడ్ బ్లెస్. విజయ్ గారు సార్, నాకు తెలిసి నేను ఇన్ని సంవత్సరాల్లో ఒక ప్రొడ్యూసర్కి ఒకే నెలలో ఇలా జరగటం అనేది 2 విషయాలు, 2 కూడా ఎక్స్ట్రీమే. ఒకటి అదేమో ఎక్స్ట్రీమ్ అనుకోలేదు, ఇది ఒక ఎక్స్ట్రీమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ 2 కూడా ఎవరన్నా ఫేస్ చేయలేదు సార్ ఇంతవరకు. ఫస్ట్ టైం మీరు ఫేస్ చేశారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? ఒపీనియన్ ఏముంటుంది సార్, అది ఎక్స్పీరియన్స్, ఇది ఎంజాయ్మెంట్ అనుకుందాం. అంతే కదా. ఐ ఫీల్ హ్యాపీ సార్. అంటే నేను తీసేది బాగా తీద్దాం అన్నదే ఉంది సార్. మిగతాది నా చేతిలో లేదు, నా చేతిలో లేదు. నా చేతిలో ఉన్నది 100% నేను ఇస్తాను సార్. అదైతే ప్రామిస్ చేస్తున్నా, ముందైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా. అలా ఎలా ఉంటారు సార్, అంత కూల్గా, అంత కామ్గా, కంపోజ్డ్గా? ప్రాబబ్లీ డిఎన్ఏ. మా ఫాదర్ వీళ్ళందరూ కూడా కూల్గా ఉంటారు, ఆ డిఎన్ఏనేమో. అంకిత్ గారు సార్, ఇలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ సార్ అపజయాలు ఉండవు, ఎప్పటికీ ఉండవు సార్. అవి పాఠాలు, విజయాలు మాత్రమే ఉంటాయి సార్. వెరీ నైస్. నిజంగా అది ఒకటి పాఠం అయితే ఇది విజయం అంటున్నారా? అంతే అంతే. ఓకే, ఇట్లా సార్ అంకిత్ గారు, మీరు ఎదుగుతున్న టైంలో డెఫినెట్గా మీరు బడ్డీ, చిన్న కుర్రోడు, కొత్తగా వస్తున్న ఇండస్ట్రీకి సంబంధించిన ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎన్నుకునేటప్పుడు ఏం ఆలోచించి ఎన్నుకుంటారు ఒక క్యారెక్టర్ని? సార్ ఒకటే ఆలోచన సార్, నేను
చాలామందికి ఎవరినైనా ఈ ప్రశ్న అడిగినా నాకు ఒకటే మైండ్లోకి వస్తుంది. నేను ఇక్కడ యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవ్వాలంటే యాక్టింగ్ చేయాలి, యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయాలి. తెర మీద ఎంతమంది ఆడియన్స్ ఎలాంటి మైండ్ సెట్తో కూర్చున్నా, ఎలాంటి ఆలోచనలతో కూర్చున్నా వాళ్ళని సినిమాలోకి మన పర్ఫార్మెన్స్తో లోపల లాగేయాలి. ఆ ఆపర్చునిటీ నాకు ఈ సినిమాలో కనిపించింది, నేను చేయగలను అనిపించింది. అండ్ ఐ టుక్ ద డెసిషన్, చేస్తున్నాను అని, అంతే సార్. నేను అంకిత్ గురించి ఒక మాట చెప్పాలండి. ఎందుకంటే హీరో అనేది ఇట్స్ అ స్లైట్లీ ఓల్డర్ టర్మ్, చాలా తక్కువ మందికి అది వర్తిస్తుంది. యాక్టర్ అనేది ఇట్స్ అ బిగ్గెస్ట్ టర్మ్. యాక్టర్ హీరో కావచ్చు, హీరో యాక్టర్ కావచ్చు, ఎలానే కావచ్చు. అంకిత్ అండి, నేను మొన్న కూడా చెప్పాను, హీఈస్ ద సర్ప్రైజ్ ఆఫ్ ది ఫిల్మ్. డిఫరెంట్ షేడ్స్, నేను ఈ మధ్యకాలంలో న్యూ కమర్స్లో అంత డిఫరెంట్ షేడ్స్ చూడలేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ వీ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ టుగెదర్. వీఆర్ గోయింగ్ టు సీ అ గ్రేట్ యాక్టర్. ఎస్, ట్రూ సార్. వర్ధన్ గారు ఒకటి లాస్ట్ క్వశ్చన్ సార్. మీకు కూడా రెండు చూశారు ఇండస్ట్రీలో. ఒక ఫెయిల్యూర్ రాగానే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. ఎవ్వరు కూడా దగ్గరకు కూడా రారు, అఫ్కోర్స్ ఫోన్లు కూడా చేయరు. కానీ ఇమ్మీడియట్గా మీకు గోడ కొట్టిన బంతిలాగా మీకు ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక డెమిగాడ్ లాంటి మారుతి గారు మీకు ఇచ్చారని చెప్పారు. ఈ రోజున ఎలా ఉండింది సార్? ఫైనల్గా అన్నీ చూసేసారు, అయిపోయింది, 1 year అయింది. ఆ డే నుంచి ఈ డే వరకు ఈ 1 year జర్నీలో వాట్ ఈస్ దిస్ మూమెంట్ మీరేమనుకుంటున్నారు? ఒకలాగే ఉంటుంది సార్. ఐ విల్ బ్యాలెన్స్ సేమ్. అంటే ఇన్ని ప్రమోషన్స్లో ఈ టాపిక్లో అన్నిట్లో కూడా మాట్లాడుతున్నాం కదా, ఎస్, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రివ్యూకి చెప్తే దీనిలో నెగిటివ్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? దట్స్ ఎ డిస్కషన్ సార్. నెగిటివ్ పాయింట్స్ అని అంటే బేసికల్లీ ఒక మూవీ చేసినప్పుడు సార్ అన్నీ ఉంటాయి కదా సార్, పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊరికే అదే సార్. అంటే మాకు టెక్నికల్గా నెగిటివ్స్ కనిపిస్తాయి ఎక్కువ, అంతే. టెక్నికల్గా అరే ఇక్కడ సౌండ్ రావాలింది, ఇక్కడ పోయింది, అంతే. కానీ కథవైజ్ వీఆర్ 100% సాటిస్ఫైడ్. వెరీ నైస్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మేము ఏం చెప్పాలనుకున్నామో మనస్ఫూర్తిగా చెప్పాము. టెక్నికల్గా ఉంటాయి లాస్ట్ వర్క్. అంకిత్ గారు, ఇప్పుడున్న టైంలో మీరు అక్కడ కూడా మైక్ సరిగా పట్టుకోలేదండి. థియేటర్కి రావాలి అంటే లిటిల్ స్టార్ లాంటి, లిటిల్ హార్ట్స్ లాంటి సినిమా రావాల్సిందే, చిన్న సినిమాలైనా కూడా. అక్కడ కూడా హీరో ఎవరు అంటే పెద్దగా ఎవరికి ఏం తెలియదు. బట్ ఈ మూవీ కూడా హీరో ఎవరు అని ఫస్ట్ అడుగుతున్నారు బ్యూటీ అని సినిమా చెప్తే. సో ఒక కొత్త హీరో, అంటే కొత్త అంటే ఆల్రెడీ మీరు చేశారు, బట్ కొంచెం టాప్ హీరో అయితే కాదు కదా. ఇప్పుడు టికెట్ తెగాలంటే మాత్రం టాప్ హీరోస్కే ఎక్కువ తెగుతున్నాయి. సో ఏం చెప్తారు? ఒక కొత్త ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయాలంటే సినిమా బాగుంది, బట్ థియేటర్ వరకు రావాలి అంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఏముందులే 2-3 రోజులు అయితే వచ్చేస్తుంది కదా, లేకపోతే 15 days ఆగితే ఓటీటీలో వస్తుంది, ఇట్లా అనుకుంటారు. సో ఏం చెప్తారు అసలు థియేటర్కి ఎందుకు రావాలి అంటే? మేడం, ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే పెద్ద పెద్ద యాక్టర్స్కి టికెట్ తెగుతుంది అన్నది మీరు అన్నారు. వాళ్ళు బిల్డ్ చేసుకున్న ఫేస్ వాల్యూ అలాంటిదండి. పలానా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అన్నాను, పలానా ఫేస్ చూస్తే మనకు ఒక నమ్మకం కలుగుతుంది, అరే సినిమాలు బాగుంటాయి అని వెళ్తారు. అలానే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేది, లాయల్ బేస్ క్రియేట్ అయ్యేది. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మేడం, తెలుగు ఆడియన్స్ అన్నవాళ్ళు, సినిమా ఆడియన్స్ అన్నవాళ్ళు కంటెంట్ బాగుంటూనే వస్తున్నారు, అది పెద్దవాళ్ళకైనా ఎవరికైనా. సో మళ్ళీ కంటెంట్ అన్నది మనకి మెయిన్ అయిపోతుంది. నా ధైర్యం సినిమాలో ఉన్న కంటెంటే అండి. అండ్ పాపం మీరు ఇందాక ఇబ్బంది పడుతున్నారు నాకు రియాలిటీ చెప్పడానికి. నేను పక్కా రియాలిటీలోనే ఉన్నాను. నా ఫేస్ చూసి టికెట్ తెగే రోజు ఈ రోజు కాదని నాకు తెలుసు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కూడా నాకు పక్కా తెలుసు, అది డౌటే లేదు. ఎందుకు అంటే నాకు ఒక క్లారిటీ ఉంది, సినిమా బాగుంటే మనం బాగుంటాం. నేను సినిమా బాగుండాలని కోరుకునే వ్యక్తిని, సినిమా కోసమే స్వార్థంగా డెసిషన్స్ తీసుకునే వ్యక్తిని, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోను. ఆ సినిమానే నన్ను నిలబెడుతుందని కూడా నాకు తెలుసు. సో ఈ సినిమా ఎందుకు చూడాలి అన్నది ఇందాక మీరే స్టేజ్ మీద ఉంచని చెప్పారు, అదే వీడియో మేము మళ్ళీ ప్రమోట్ చేస్తాం. సో నా బాధ్యత ప్రస్తుతానికి ఒకటి ఏంటంటే అండి, సినిమా నేనంటూ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా ఆయి కానీ, మారుతినగర్ సుబ్రహ్మణ్యం, తిమ్మరసు చూసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు నా కోసం కొన్ని టికెట్లు తెగుతూ ఉంటాయి. వాళ్ళ ఆ 100 మంది వరకు 200 1000 ఏదైతే నంబర్ వాళ్ళకి నేను హీరో, మిగతా వాళ్ళకి నేను తెలియకపోవచ్చు, ఇట్స్ ఫైన్. బట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళ నా క్యారెక్టర్లో నేను ఎంటర్టైన్ చేయడం కానీ, వాళ్ళ నా క్యారెక్టర్లో ఉంచడం కానీ, అది నా బాధ్యత, నేను ఖచ్చితంగా చేస్తున్నాను. ప్రతి సినిమాకి ఒక్కొక్కళ్ళు ఆ నమ్మకం నా మీద పెంచుకుంటున్నారు, అండ్ అది నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అయితే మీకు వర్ధన్ గారు స్టోరీ చెప్పినప్పుడు
ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ గురించి ఆయన కంపల్సరీ చెప్తారు కదా, సో యాక్సెప్ట్ చేయాలనిపించిందా మీకు? ఖచ్చితంగా అండి. నాకు సుబ్రహ్మణ్యం గారు నరేట్ చేశారు ఈ కథ. రైటర్ సుబ్రహ్మణ్యం గారు, వర్ధన్ గారు రాకముందు సుబ్రహ్మణ్యం గారు కథ నరేట్ చేసినప్పుడు అదేనండి, ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది, లేదంటే రేపు పొద్దున్న నన్ను జనాలు ఇలా చూడాలి, లేదంటే ఇవన్నీ మనం పెట్టుకునే క్యాలిక్యులేషన్స్ అండి. నేచర్లో జరిగేదానికి క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఒక ఫ్లో మాత్రమే ఉంటుంది. నువ్వు సిన్సియర్గా నీ అటెంప్ట్ నువ్వు చేసి నీ వృత్తికి నువ్వు ధర్మం చేస్తే నీకు రావాల్సింది ఏదో అదే వస్తుంది. వి ఆల్ విల్ గెట్ వాట్ వీ డిజర్వ్. అండ్ నాకు ఇందులో ఈ స్కోప్ ఫర్ యాక్టింగ్ కనిపించింది. నేను లాస్ట్ 2 ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ చేశాను, ఆయి కానీ మారుతనగర్ సుబ్రహ్మణ్యం కానీ. ఇదో చాలా పెద్ద అవకాశం. నేను అవి మాత్రానికే పరిమితం కాదు, ఇది కూడా ఉంది నాలో అని చూపించుకోవడానికి. ఆ అవకాశం ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి మళ్ళీ థ్యాంక్ యూ. అండ్ చిన్న భయం అయితే ఉండింది, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అప్పుడు కూడా ఆ భయాన్ని దాటి ముందుకెళ్ళడానికి ఒకటే నమ్మకం, నువ్వు సినిమాకి ధర్మం చేయి, నువ్వు ఈ కథలో ఈ పాత్ర పోషించి ఈ కథ నువ్వు ఇలా చెప్పాలి అని. దానికి నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను, దానికి తగిన ఫలితం వస్తుంది అనుకుంటున్నాను, అంతే. విజయ్ గారు, ప్రెసెంట్ థియేటర్స్ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరాయి నడుస్తుంది, లిటిల్ హార్ట్స్ నడుస్తుంది, కిష్కింధపురం కూడా వెళ్తుంది. సో ఈ టైంలో బ్యూటీ వచ్చింది, నెక్స్ట్ వీక్ చూసుకుంటే మనకు ఛాన్స్ లేదు. సో ఎట్లా మరి ప్రమోషన్స్ కావచ్చు, ఎంతవరకు హోప్ మీద ఉన్నారు? ఎంత వద్దనుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే, అంటే సినిమా హిట్ అయినా కూడా మనకు కలెక్షన్స్ అవసరమే. సో మరి కలెక్షన్స్ పరంగా ఏం చేయబోతున్నారు? అట్లేం లేదు మ్యామ్. అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ లిటిల్ హార్ట్స్ అయినా ఈవెన్ మిరాయి అయినా దేని దాన్ని ఆడుతుంది. యాక్చువల్గా తెలుగు ఆడియన్స్ ఏంటంటే సినిమా బాగుంటే ఏదైనా సక్సెస్ చేస్తున్నారు. నాకేమంటే ఇప్పుడు మిరాయి, ఓజీ లాంటివి క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి నిర్మించారు కాబట్టి వాటికి ఓపెనింగ్స్ రావాలి, వాటికి పెంచాలి. నా సినిమాకి ఏంటంటే నాకు 1 వీక్ ఆడినా కూడా నాకు వచ్చేస్తుంది మ్యామ్. నేను కోరుకుంటుంది సక్సెసే. ఎంత క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి అనే దానికన్నా కూడా నేను ఎంత రీచ్ చేశాను, పబ్లిక్ ఎంత మంచి కంటెంట్ ఇచ్చాను, అది నా 1 వీక్కి సరిపోయిద్దా లేదా అనే చూస్తున్నాను మ్యామ్. అండ్ రెండోది దీనికి అంటే రేపు ఎల్లుండి నేను సక్సెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను. దానికి ఓజీకి ఏం లింక్ ఉందో కూడా నేను చెప్తాను. ఈ రోజు వద్దు, ఎల్లుండి చెప్దాం అనుకుంటున్నాను. అది మీకు చిన్న సీక్రెట్ లీక్ చేస్తా ఆడియన్స్ అందరికి, ఓజీ ట్రైలర్ బ్యూటీ సినిమాలో మాత్రమే ప్లే చేస్తున్నారంట. సో ఎనీవేస్, ఇంకొకటి చెప్పాలండి, మేము టీం అంతా డిస్కస్ చేసి రిలీజ్ డేట్ గురించి వచ్చినప్పుడు ఒక థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి, సినిమా మీద మాకు నమ్మకం ఉంది, ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా, దసరా వెకేషన్ వస్తుంది. అండ్ ఇంకోటి నేను స్టేజ్ మీద చెప్పా, పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని ఎందుకు అన్నానంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుందంటే అందరూ బుక్ మై షోలో ఓపెన్ చేస్తారు, రైట్? అందరూ ఆ సినిమా థియేటర్లో ఏం ఆడుతుందో చూస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా పక్కనే మాది కనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా మా దాని మీద కనబడుతుంది. మా టాక్ బయటికి వెళ్తే దానికి వెళ్ళాలని కోరిక కూడా పడుతుంది, దానికి టికెట్స్ దొరకవు. అరే ఏం సర్లే దీనికి వెళ్దామన్నా వస్తారు, వచ్చిన తర్వాత వి విల్ ఎంటర్టైన్ దెమ్. అండ్ ఇంకొకటి దసరా వెకేషన్, మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైతే వెకేషన్ ఒక 10 రోజులు మనకు సెలవులు వస్తున్నాయి పిల్లలతో సహా అందరికీ, స్కూల్స్కి, వర్క్కి, అంటే ఎక్కువ చూసే సినిమా హాల్ వైపు. మా వైపు చూస్తున్న టైంలో ఆ పెద్ద సినిమాతో పాటు మేము పక్కన నిలబడితే మాకు రావాల్సింది కూడా వస్తుంది, మా సినిమా బాగుంటే అని. అండ్ బాగుంది, అదే నమ్మకం మేము ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాం. అక్కడ వచ్చిన ఓవర్ఫ్లోర్స్ మాకు కొంచెం అట్లా వచ్చిన సెట్ అండి. వాసుకి గారు, ఇంకొకటి యాడ్ అని చేస్తాను. ఈ సెప్టెంబర్ మంత్ 2025లో 2 అంటే 2 స్మాల్ ఫిల్మ్స్, 2 బిగ్ ఫిల్మ్స్, అంటే 3 సారీ. సో ఏంటంటే ఇది ఎవ్రీబడి అంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ చిన్న మూవీస్, పెద్ద మూవీస్, ఎవ్రీబడి ఇన్ బిజీ పొజిషన్, ఈవెన్ మీడియా, జర్నలిస్టులు, ఎవ్రీబడి. అంటే ఇప్పుడు అది ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కదా. ఈవెన్ థియేటర్లు కూడా కలకలాడుతున్నాయి. ఎవ్రీ టైం ఇట్లాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను మ్యామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. వాసుకి గారు, సో మీరు ఒక తల్లిగా, అంటే 90s బయోపిక్ కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఒక తల్లిగానే కనిపిస్తున్న ప్రతి పాత్రలో ఒక వేరియేషన్ కనిపిస్తుంది. సో ఆమెను కొట్టడం కావచ్చు, సో అంటే కాలికి దెబ్బ తగిలింది కదండి, ఏమన్నా షూటింగ్ లో ఏమన్నా తన్నేరా? లేదండి, షూటింగ్ లో నేనే తంతానండి, నన్ను ఎవరు తనరండి. యాక్చువల్లీ ఇది నా జిమ్ ఇంజురీ. సో
నేను షూటింగ్లో నన్ను ఎవరు పాపం దగ్గర కూడా రారండి. యాక్చువల్లీ నేను ఇంత కొట్టనండి. నేను ఇప్పుడు చెప్పేస్తాను, నేను ఆనెస్ట్గా నేను పిల్లల్ని ఇంత కొట్టను. యాక్చువల్లీ ఈయన డైరెక్టర్ గారు ఇంత కొట్టను అంటే ఇప్పుడు ఈ మధ్యన కొట్టడమే లేదు. అప్పుడు కొంచెం కొడతాను, బట్ ఇంత కొట్టనండి. ఈ శివ గారే మీరు సరిపోలేదండి నాకు, నేను ఫస్ట్ నార్మల్గానే చేశాను, సరిపోలేదండి అని చెప్తుంటే సరే ఓకే మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను కొంచెం చేస్తానని చెప్పి అట్లా జరిగింది. అంతే, పగిలేలా కొట్టినట్లున్నారు. అవునండి, నాది పగిలింది, తనది పాపం. ఎస్, బట్ ఆ సీన్లో ప్రాబబ్లీ ఆ ఎమోషన్ అలాగే ఉంటుందో ఏమో అని. మదర్ యాక్చువల్లీ ఆ అమ్మాయి దాని తర్వాత దొరికితే సారీ చెప్పి అదే చేస్తాం కదా మనం, పిల్లల్ని కొడతాము కానీ దాని తర్వాత సారీ అడుగుతాము, అడ్వైస్ చేస్తాము, అవన్నిటికి నాకు ఛాన్స్ ఇవ్వలేదు డైరెక్టర్. ఇచ్చి ఉంటే కొంచెమైనా మంచి పేరు వచ్చేది నాకు. మీ అందరి సమక్షంలో నేను ఒకటి చెప్దామని అనుకున్నాను. నేను మొన్న స్టేజ్ మీద అన్నా, నేను తెర మీద చూసిన ప్రతి నటులు అందరూ నా గురువులే అని. బికాజ్ చూసిన తర్వాత ఎంతో ధ్యాసతో సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళందరూ నాలా ఆవహిస్తారేమో నేను పర్ఫార్మెన్స్ చేసినప్పుడు. దట్స్ హౌ ఐ బిలీవ్. అండ్ వాళ్ళందరికీ కూడా నేను కాళ్ళు మొక్కేంత ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. మేడం అందరూ కొట్టిన దాని గురించి మాట్లాడుతున్నారు మ్యామ్, అది గ్లోరిఫై చేస్తున్నారేమో, కానీ మీతో నేను ఒక విషయం చెప్పాలి. బండి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మేడం, మీకు డైలాగ్ కూడా ఉండదు, బండి గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారండి తండ్రి వైపు చూసి, ఇలా తలెత్తి చూసి, అంటే ఒరే పిచ్చి తండ్రివరా నువ్వు, ఇంత ప్రేమ ఏంట్రా కూతురంటే నీకు, నీకు ఎన్ని నీతులు చెప్పని ప్రేమ ఉంటే సరిపోదు, డబ్బులు ఉంటే సరిపోదు, మీరు ఇంతేలేరా, మీ తండ్రులు ఇంతేలేరా అన్నట్టు ఒక్క ఎక్స్ప్రెషన్ మేడం, అంతే. ఈ విషయం ఆ ఎక్స్ప్రెషన్ ఐ థింక్ వెన్ ఎవర్ అలాంటి ఎమోషనల్ సీన్ ఏదో నేను చేస్తే నాకు ఇదే గుర్తుంటుందేమో. యూ థాట్ మీ అ లెసన్, ఇది ఇలా చేయాలరా అని. I bow down to you for that. Thank you so much. I am a fan of you, Ankit. Ayyo. Coming from you, I am very happy. Ayyo. Vardhan garu. అంటే స్క్రిప్ట్లో నార్మల్గా రియల్ స్టోరీ కావచ్చు, రియల్ స్టోరీస్ బేస్డ్ కావచ్చు, ఏదైనా కానీ రియలిస్టిక్గానే ఉంది సినిమా. బట్ ఆ కేసెస్ తక్కువ ఉంటాయి. దీన్ని ఎంతవరకు ఆడపిల్లలు తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కొంతవరకు అట్లా ఉన్నారు, కాదనట్లేదు. బట్ కొంచెం అమ్మాయి అట్లా అంటే నేను కొన్ని చెప్పకూడదు, అంటే రివీల్ చేసినట్లు ఉంటుంది కాబట్టి, సో వాటిని ఎంతవరకు మనం ఓన్ చేసుకోవచ్చు అంటారు? రియలిస్టిక్గానే పూర్తిగా స్టోరీ రియలిస్టిక్గా ఉందా, లేకపోతే కొన్ని యాడ్ చేశారా? మోస్ట్లీ రియలిస్టిక్ అండి, నిజంగా జరుగుతున్నాయి కదా. నిజంగా ఒక అమ్మాయిని ఓకే సగం చెప్తే నేను సగం చెప్పినట్టున్నాను. సో మోస్ట్లీ రియలిస్టిక్ అండి. యాడ్ చేయడం అని అంటే ఇప్పుడు మనం నిజ జీవితంలో జరిగింది యాజ్ ఇట్ ఈజ్ చూపించేసినా కానీ మనం ఆ క్లాస్ తీసుకోలేం, బోర్ కూడా వేస్తుంది. సో సినిమాటిక్గా మనం ఎలా ప్రజెంటేజ్లో స్టోరీ టెల్లింగ్ ఎలా చెప్పాలో అలా చెప్పామంతే. వర్ధన్ గారు, అంటే అమ్మాయిల్ని ఎక్కువగా బ్యాట్ చేసినట్లు లేదా? నో అండి, బ్యాడ్ కాదు. ఐ హ్యావ్ ఎ డాటర్ అండి, ఐ హ్యావ్ 13 years డాటర్. బ్యాట్ చేస్తే నేను నా కూతుర్ని చూసుకుంటుంటాను కదా రోజు ఇంటికి వెళ్ళినప్పుడు. సో బ్యాట్ చేయడం అనేది ఉండదండి. ఆలోచన పద్ధతి ఆలోచించండి. ఈవెన్ మనం అమ్మాయి అంటున్నాం అండి ప్రతిసారి, ఈవెన్ పేరెంట్స్ కూడా అండి, పేరెంట్స్ కూడా మీ అమ్మాయికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు గ్లోరిఫై మ్యామ్, యాజ్ షీ ఈజ్ ఎ మిడిల్ క్లాస్ మదర్, హర్ పర్సెప్షన్ చూపించింది కదా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి చేసినప్పుడు కొట్టకుండా కాసేపు పాజ్ ఇచ్చి ఆ అమ్మాయితో మాట్లాడుంటే జరిగేది కాదు కదా. సో దట్ ఈస్ వాట్. సో ఇట్స్ నాట్ ఓన్లీ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. సో కొట్టకుండా ఆ ఒక్క దగ్గర కొంచెం మన ఆవేశాన్ని, క్షణిక ఆవేశం కదా మదర్, యూ కాంట్ బ్లేమ్ హర్ ఎమోషన్ హర్. సో ఒక్కసారి కాసేపు ఆగి, సార్ మీరు ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు సార్? ఇమ్మీడియట్గా రావాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ప్రెజెంట్ ఇప్పుడు జెన్జీ కిడ్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం ఎంత పెరుగుతున్న కొద్దీ పిల్లల్ని బట్టి మన బిహేవియర్ మారాలి అనేది వస్తుంది. ఓకే, మన ఎమోషన్ వాళ్ళ మీద చూపించడం వల్ల వాళ్ళు ఆ పర్టికులర్ ఏజ్లో దే కుడ్ నాట్ ఏబుల్ టు డిసైడ్. ఓకే, దే ఆర్ వెరీ సెన్సిటివ్. సో వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ అబౌట్ 30+ or సంథింగ్. సో అప్పుడు ఎవరు ఆలోచించాలి? సో ఆలోచించాల్సింది పేరెంట్సే. సో ఇన్ ఏ వే that can happen. I can't always blame Alekia character. I can blame even parents wise also, but it is not blame. It's their perception. Okay, there will be another perception also. So
మొన్న అన్నానండి, ఇది ఒక సింఫనీ అన్న. సింఫనీ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ అండి. వందల వైలెన్స్, 100 ఇన్స్ట్రుమెంట్స్ కలిసి ఒక్క బ్యూటిఫుల్గా విన్నాం. దీంట్లో బ్యూటీ అదేనండి, ఆ పాయింట్ దగ్గర నుంచి దాన్ని అందంగా, దాని స్క్రీన్ ప్లే, దెర్ ఇస్ నో డైలాగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. యూ వాచ్, దేర్ ఆర్ ఓన్లీ కాన్వర్జేషన్స్. ఎమోషన్స్ ఆర్ ట్రూ. ఆ సెకండ్ అంటే ఆ సెకండ్. దాంతోపాటు దాంతో మ్యూజిక్, ఫోటోగ్రఫీ యాడ్ అవడమే టోటల్గా మీకు ఆ ఇంపాక్ట్ ఇచ్చిందండి. ఇంటర్వల్ పాయింట్ కల్లా ఆ ఇంపాక్ట్ ఇచ్చింది. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ దిస్ ఫిల్మ్. సార్ నరేష్ గారు, మీరు ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అందులో చాలా వరకు ఫిక్షనల్ ఉంటాయి, కానీ ఇది రియల్ స్టోరీ. ఒక వైజాగ్లో క్యాబ్ డ్రైవర్కి జరిగిన స్టోరీ, ఆ రియల్ క్యారెక్టర్లో మీరు ప్లే చేశారు. చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? జనరల్గా అండి, నేను ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఎక్కువ సోషల్ సర్వీస్, ఐ గో టు విలేజెస్. నేను బీజేపీలో ఉన్నప్పుడు కానీ ఎక్కువ క్యాబ్స్లో తిరిగాను, థర్డ్ ఏసీలో తిరిగాను. సో పీపుల్తో కనెక్ట్ ఎక్కువ ఉంటుందండి నాకు జనరల్ ఇప్పుడు కూడా. తర్వాత ఐ స్పీక్ టు కుక్స్, ఐ స్పీక్ టు క్యాబ్ పీపుల్. నిజంగా అండి, యాక్చువల్గా ఆ ఎమోషన్ ఏంటంటే, ఇప్పుడు ఖచ్చితంగా ఒక గుమస్తాకి ఇంత వస్తుందని డబ్బులు తెలుసు నెల పుడితే, లేదా ఇంకొకటి ఒక క్యాబ్ డ్రైవర్కి అసలు ఇవాళ ఎంత వస్తుంది, ఎంత ఇంటికి పట్టుకుపోతాం, పెట్రోలు, కార్ మెయింటెనెన్స్, ఎన్ని ఆలోచిస్తారో తెలుసా అండి వాళ్ళు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే నా పరిస్థితి ఏంటి? ఐ స్పీక్ టు మెనీ ఆఫ్ దెమ్. ఏంటి నీదని. సో ఒక గ్యారంటీ లేని ఒక ఇదండి, చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది. సో ఈ క్యారెక్టర్లో కూడా మీరు చూస్తే ఆ పెయిన్ త్రూ అవుట్ కంటిన్యూ అవుతుంది. ఐ ఫెల్ట్ దట్ ఒక క్యాబ్ డ్రైవర్కి అందులో యూ హ్యావ్ టు సాటిస్ఫై హిజ్ వైఫ్, డాటర్, చిల్డ్రన్, అండ్ అతనికంటూ ఏం చేసుకుంటాడు లైఫ్లో చెప్పండి. సో ఇది ప్రతి ఆల్మోస్ట్ ఒక ఆటో డ్రైవర్ కానీ, క్యాబ్ డ్రైవర్ కానీ, మెనీ జాబ్స్కి ఇన్సెక్యూరిటీ ఉందండి. సో దాన్ని అందంగా పోర్ట్రే చేశారు డైరెక్టర్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. వర్ధన్ గారు సార్, సో ఇంటర్వల్ ట్విస్ట్ కానీ, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ చాలా బాగా వచ్చింది స్క్రీన్ మీద. నరేష్ గారు కానీ, వాషిక గారు కానీ అద్భుతంగా చేశారు. ప్రతి యువత ఆడవాళ్ళు కానీ అందరూ చూడవలసిన సినిమా. నా పాయింట్ ఏంటంటే, బ్యూటీ అనే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి అంటే, కథలో డిఫరెంట్ ఉంది. సో బ్యూటీ మీరు అనుకుని కథకి ఆ టైటిల్ యాడ్ చేయడానికి. కథ స్టార్ట్ అయ్యేది బ్యూటీతో అండి. కదా మీరు చూశారు కాబట్టి సినిమా. ఆ అమ్మాయి షీ సెల్ఫ్ అబ్సెస్డ్, లైక్ కరెంట్ జనరేషన్లో చాలామంది పిల్లలు సెల్ఫ్ అబ్సెస్డ్. సో ఆ అమ్మాయికి ఎక్కువ ఊహించుకొని, ఈవెన్ ఇంట్లో స్థితిగతులు కూడా తెలియకుండా ఒక రకంగా, ఇప్పుడు సంథింగ్ లైక్ స్కూల్కి వెళ్ళే టైంలో ఆ అమ్మాయి బీచ్కి వెళ్తానంటది, బీచ్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది, నాన్న ఫోటో తీనాన్న అంటది, నాన్న బైక్ కొని నాన్న అంటది. సో వాళ్ళు ఉండేది ఎక్కడ? జస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ లాగా ఉన్న చిన్న హౌస్లో ఉన్నారు. ఆ హౌస్లో ఉన్నప్పుడు ఆ పాపకు తెలియదు. ఓకే, సో కాకపోతే షీ ఫెల్ట్ హర్ సెల్ఫ్ ఎస్ బ్యూటీ. బట్ అది ఎవరికి, ఇప్పుడు ఉన్న కంప్లీట్ ఫ్యామిలీలో ఈ పాప బాగా కనిపించేది ఒక నాన్నకే. సో ఆ పాపని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి బ్యూటీ అని పెట్టాను. ఓకే, నా పర్సెప్షన్ ఇది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్, వాట్ ఎవర్ దే సీ యాజ్ బ్యూటీ ఇస్ నాట్ బ్యూటీ. సో దే షుడ్ ప్రాబబ్లీ లెర్న్ టు సీ ద బ్యూటీ ఇన్ డెప్త్ అండ్ దెన్ అండర్స్టాండ్ రియల్ బ్యూటీ అంటే ఏంటో అని తెలుసుకుని దాని ప్రకారం ఉంటే బెటర్. సూపర్ఫిషియల్ బ్యూటీ ఈజ్ నాట్ బ్యూటీ. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. గుడ్ అండి. టీం అందరికి కంగ్రాచులేషన్స్, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఎమోషనల్గా ఫీల్ అయ్యే ప్రతి తండ్రి కూడా కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయ్యే కథ ఇది. సో అంకిత్ గారు, డైరెక్టర్ గారితో మీరు అంటే మీ సిట్టింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు కథలో కూడా. మీ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది కొంచెం డిఫరెంట్, అంటే ప్రతి సీన్లోని మారుతుంటుంది, 2 వేరియేషన్స్కి తీసుకెళ్ళడం. సో మీ దీంట్లో ఎంతవరకు హోంవర్క్ చేశారు? ఫర్దర్గా మీరు కథలు రాసుకునే ఆలోచన ఏమో ఉందా? హోంవర్క్ అంటే నేను స్టోరీ సిట్టింగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అండి. సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి కూడా నేను సుబ్రహ్మణ్యం గారితో ఆయన కథ నరేట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళి ఆయనతో కూర్చొని ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అన్న థాట్ ప్రాసెస్ ఉండేది. సో రైటర్ గారి దగ్గర నుంచి కూడా మేము ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి, వర్ధన్ గారితో ఎప్పుడైతే వర్ధన్ గారు డైరెక్ట్ చేస్తున్నారన్నది డిసైడ్ అయిందో, ఆయన అడాప్టేషన్ కోసం అని మేము మళ్ళీ కూర్చున్నప్పుడు దెన్ స్టోరీ డిస్కషన్స్లోనే మాకు ఉండింది. అండ్ ఇంకోటి, ఆ ర్యాపో ఎందుకో సెట్ అయిందండి, చాలా బాగా సెట్ అయింది మా ఇద్దరికి. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసు, అండ్ నేను ఎలా పర్ఫామ్ చేస్తానో అతనికి తెలుసు. సో చాలా వరకు హోంవర్క్ అంతా కూడా స్క్రిప్ట్ డిస్కషన్స్ వీటిల్లోనే అయిపోయింది. ఆన్ సెట్టే చాలా పర్ఫార్మెన్స్ అది జరిగింది. అండ్
మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఫీచర్ లాంటి కథల్లో పార్టిసిపేట్ Yes, so కథలు రాసే యంగ్ స్టార్స్ అంటే యంగ్ హీరోలు కానీ ఎవరైనా క్యారెక్టర్లు వచ్చిన వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అవుతే బెటర్గా వస్తుంది కాదు. సో అలా మీకు ఏమైనా ఆలోచన ఉందా ఫ్యూచర్? ఒకటండి, ఏమో ఇప్పటిదాకా వర్కౌట్ అయిందండి నా ఇన్పుట్స్ కానీ, లేదంటే నేను నాకున్న జడ్జ్మెంట్ కానీ. సో ఫార్ సో గుడ్. అండ్ ఏదైనా సినిమా డిమాండ్ చేసి లేదా సినిమాకి నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతున్నా రైటింగ్ పరంగా అంటే కూడా చేస్తా. సొంతంగా నాకంటూ కథ రాసుకోవడం నాకు అసలు చాలా గొప్ప నిష్ఠతో కూడుకున్నదండి రైటింగ్ అన్నది. నాకు అంత లేదు. నేను ఒక సీన్ చెప్తే దాన్ని ఇలా ఇలా డెవలప్ చేద్దామని చెప్పగలనేమో, కానీ కూర్చొని ఆయన ఎలా రాశారో మరి ఆయన ఐ డోంట్ నో. సుబ్రహ్మణ్యం గారు ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం రాయడం ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ సార్. సో అది లేదు సార్ నాకు. కూర్చొని మొత్తం స్క్రిప్ట్ అంతా నేను రాసుకోలేను. ఉన్న స్క్రిప్ట్ని అట్లా బెటర్ చేయడం అది నేను మేబీ ఐ క్యాన్ డూ ఇట్ అంతే. ఇందాక మీరు ఆటో మీద రాసేది అంతా కూడా నువ్వే కదా అనేది మీరు ఇంప్రూవైజ్ చేసిందని అది సార్, అంటే ఆ మూమెంట్కి ఎందుకో ఆ సీన్లో కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. అది నిజంగా బాగా పేలింది థియేటర్లో. ఎందుకంటే అంత పెద్ద సీరియస్ ఎమోషన్లో జస్ట్ మీ ఎక్స్ప్రెషన్స్ తో పాటు చేయటం బాగా అనిపించింది. సుబ్బు గారు, ఇప్పుడు ఇదంతా జరగడానికి ఫస్ట్ సినిమా చూసింది నువ్వు ఒక్కడే. ఇక్కడ ఎన్న వాళ్ళందరిలో కంటే ఏమేం జరగబోద్ది ఏంటనే సినిమా. ఈ సినిమా ఏ ఊరిదన్న ఇది? ఇది వైజాగ్లో ఒక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రియల్గా జరిగిన ఇన్సిడెంట్. వాళ్ళ పేర్లే రివీల్ చేయకూడదు. నేను రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ సిఐ నాకు బాగా ఫ్రెండ్. అదే ఒక ఫ్యామిలీ ఏడుస్తున్నారు అక్కడ దూరంగా నుంచొని. మేము పోలీసులతో యాక్సెస్ ఉంటుంది, వెళ్ళి లోపల కూర్చుంటే వాళ్ళ మీద నా దృష్టి పడింది. వాళ్ళు మిడిల్ క్లాస్, వాళ్ళు ట్యాక్సీ డ్రైవర్, క్యాబ్ కాదు యాక్చువల్. అప్పుడు క్యాబ్ లేవు. ఏంటి సార్ అని అడిగాను అనమాట. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఎవడో తీసుకెళ్ళిపోయాడు ఇలా అన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు ఒక 15 days వీళ్ళు పోలీసులు వెతకడం, వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఆడడం రోజు పోలీస్ స్టేషన్లో. ఓకే. ఈ సిఐ గారితో ఏం చెప్పాను, నేను జర్నలిస్ట్ అని చెప్పకండి, నేను సైలెంట్గా వచ్చి కేసుని అబ్జర్వ్ చేస్తానని చెప్పి డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వచ్చే టైంకి నాకు ఫోన్ చేశారు. అలాగ వాళ్ళతో మాట్లాడి అదే మాట్లాడితే కథ అంతా చెప్పారు. ఓకే. చెప్తే అదంతా బ్రెయిన్కి ఎక్కించుకొని బాబు ఇలా జరుగుతుంది ఏంటి అని చూస్తే అలాంటి కేసులు చాలా ఉన్నాయని చెప్పారు పోలీసులు. చాలా చాలా ఉన్నాయి సార్, కానీ మీరు అలా ఎక్కించుకోవటమే ఇంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఆ రోజు నమ్మాను, ఇంత పెయిన్ ఉంది ఈ కథలో, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని. మారుతి గారికి చాలా కథలు చెప్పాను. నాకు ఏదన్నా పెయిన్ ఉండాలండి, ఎమోషన్ ఉండాలండి అంటే ఇది చెప్పాను సరదాగా, ఇది చాలా బాగుంది, ఇది మొదలు పెట్టండి అన్నారు. కానీ నాకు మీ మీద రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగిందంటే, సినిమా కావాలా స్నేహితుడు కావాలా అంటే నాకు స్నేహితుడు కావాలని చెప్పి వెళ్ళిపోయారు చూడండి. కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే సినిమా బతకాలి, నా స్నేహం అంతకంటే బాగుండాలి అని చెప్పి అనుకునే మనుషులు చాలా తక్కువ మంది ఉన్నారు సుబ్బు గారు. అదే ఒక జర్నలిస్ట్గా మీరు ఎంత గొప్పగా ఉన్నా నాకు తెలియదు, కానీ స్నేహితుడిగా మాత్రం 10 కాలాల పాటు ఉండిపోతారు. ఆల్ ది వెరీ బెస్ట్. మారుతి గారి లాంటి స్నేహం దొరకడం సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక పునర్జన్మ లాంటిదే. ఎవరు పట్టించుకోలేని రోజుల్లో ఆయన చాలా బాగా నన్ను చూస్తారు, చాలా ఎంకరేజ్ చేశారు. అన్ని తర్వాత లేటర్ అని చెప్తాను. సో ఈ కథ ఎక్కువ రీచ్ అవ్వాలి, ఇలాంటివి జరుగుతున్నాయి కదా, చూసి కొంచెం అమ్మాయిల్ని కంట్రోల్ పెడతారు అని రాయడం జరిగిందండి. వెరీ థ్యాంక్ యూ అన్న. వాసుకి గారు హియర్ అండి. ఒకటి షాపింగ్ మాల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది మ్యామ్. అది మీరు చేసినప్పుడు ఎలా కానీ చేసినప్పుడు మనకు చాలా బాగా అనిపించింది. సో దాని మీద ఏం చెప్తారు? సో అదేం నాకు యాక్చువల్లీ కొత్త సిచ్యువేషన్ అని కాదు. ఐఎమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇలాంటి ఒక నెలలో ఒక 10 సార్లు మాకు జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ మమ్మీ ఎంత రొటేషన్ చేసిందని నాకు తెలియదు, డాడీ మాత్రం కింగ్ ఆఫ్ రొటేషన్ కింగ్ మా డాడీ. సో అక్కడ తీసి ఇక్కడ ఇవ్వడం, ఇక్కడ తీసి అక్కడ ఇవ్వడం అనేది నేనే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సో అవన్నీ నేను మర్చిపోను. అండ్ నాకు ఆ టెన్షన్ ఏంటో, ఆ నర్వస్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు నేను డాడీ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ అలాంటి సిచ్యువేషన్స్లో. సో ఆయన ఫ్రెండ్ ఒకళ్ళు తెచ్చిస్తాను అంటారు. ఆ టెన్షన్ ఏంటో, ఆ నర్వస్నెస్ ఏంటో అప్పుడు పెద్దగా అర్థమయ్యేది కాదు. బట్ డాడీ ఫేస్ చూసి ఉన్నాను నేను. ఐ హవ్ సీన్ మై డాడ్స్ ఫేస్ విత్ అ లాట్ ఆఫ్ నర్వస్నెస్, టెన్షన్. దాని తర్వాత రాకపోతే వచ్చే ఎంబారస్మెంట్, ఇవన్నీ ఐ నో. అప్పుడు ఆ డెప్త్ అర్థం కాలేదు, కానీ ఎక్స్ప్రెషన్ నాకు ఇక్కడ ఎచ్ అయిపోయింది. సో ప్రాబబ్లీ దట్స్ ద అవుట్కమ్ అని చెప్పగలను యాక్చువల్లీ. అండ్
శివ ఆయన నేను ఐఎమ్ అ వెరీ డైరెక్టర్ ఆర్టిస్ట్ అండి. ఐ డోంట్ థింక్ సో మచ్. నేను ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు చేసే సీన్ ఏంటో కూడా నేను చూడను. ఏడీస్ పంపిస్తారు కానీ అది చూడను. నేను వచ్చి శివ గారి దగ్గర అడుగుతాను, ఏం చేయాలి మీరు చెప్పండి, నేనేం చేయాలి. కొంచెం ఎంప్టీగానే వస్తాను. ఐ డోంట్ వాంట్ టు ఫిల్ మై సెల్ఫ్ అని. సో ఆయన ఎలా చెప్పారో అలాగే చేశాను. సో ఐ థింక్ ఇఫ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్, ద క్రెడిట్ గోస్ టు శివ. సూపర్ మ్యామ్. నరేష్ ఐ థింక్ 1 సెకండ్ సారీ, దానికి యాడ్ చేయాలంటే అది ప్రతి మిడిల్ క్లాస్ ఎమోషన్ డార్లింగ్. అది ఎందుకో మరి నాన్నలు ధారాళమైన హృదయంతో ఎవడన్నా అప్పడిగితే కాదనలేక ఇంట్లో అమ్మ చెప్పుద్ది, వద్దండి మనకు అవసరాలు ఉన్నాయి, పిల్లలు ఫీజులు కట్టాలి, ఇది అది, వాడు ఇచ్చేస్తానన్నాడే, ఆడ ఎప్పుడు ఇస్తాడో అన్నది మనకు తర్వాత అర్థమవుతుంది, అది వేరే విషయం. కానీ వద్దండి అన్న విన్నా లేదు ఫ్రెండ్ అడిగాడు ఇచ్చేస్తాను. డాడ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్. అసలు లేదు అని చెప్పింది లేదు ఇప్పుడు వరకు. ఎట్లా ట్రై చేస్తాడో, ఏం సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ పనులు చేస్తాడో కూడా తెలీదు, కానీ ఎలాగో ఆ టైంకి తెచ్చిపెట్టేస్తాడు. సో ఆ సిచ్యువేషనే హీస్ క్యాప్చర్డ్ ఇట్ సో వెల్ అనిపించింది. అమ్మ మాట వింటే ఫ్యామిలీ అంతా, ఆడవాళ్ళ మాట వింటే ఫ్యామిలీ అంతా స్మూత్గా వెళ్తుంది. నాన్నతో రైడ్ అడ్వెంచరస్గా ఉంటుంది. వాళ్ళే కదా హోమ్ మినిస్టర్స్ మరి. సో నరేష్ గారు, యాక్చువల్గా ఇందులో క్యాబ్ డ్రైవర్ రోల్ ప్లే చేశారు కాబట్టి, సో క్యాబ్ డ్రైవర్స్ ఎంత ఇబ్బందులు పడతారు బయట అనేది మీకు నాకు తెలిసే ఉంటుంది. సో దాని మీద ఏమైనా కామెంట్స్ చేస్తారు? ఒకటండి, జనరల్గా చాలామంది యాక్టర్స్ అవ్వాలనుకుంటారు. ఇంకోటి బహుశా నాకు యాక్టర్ కాకపోయింటే నేను పెద్ద చదువుకోలేదు, చాలా ఎర్లీగా వచ్చాను. 17th ఇయర్ 4 స్తంభాల ఆటతో అక్కడికి అయిపోయింది నా చదువు. ఇక నాకు క్యాబ్ డ్రైవర్ తప్ప వేరే మార్గం లేదు రియల్ లైఫ్లో చేయాలంటే. అంటే మీనింగ్ కొంతమంది అది ప్యాషన్గా తీసుకుంటారు, కొంతమంది ప్రొఫెషన్గా తప్పని పరిస్థితులు తీసుకుంటారు. చాలా మటుకు అదే ఉంటుంది. బట్ ఒక క్యాబ్ డ్రైవర్కి ఒక టైం ఉండదండి. అతను పొద్దున లేస్తే ఎప్పుడు వెనక్కి వస్తాడో తెలియదు. వెనక్కి గొంతు కోసి చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది క్యాబ్ డ్రైవర్స్ని. ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్సెక్యూర్ జాబ్స్ అండి ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ స్విగ్గీ బాయ్స్ ఆర్ బెటర్, దే హ్యావ్ సేఫ్టీ. సో అలాంటి ఒక క్యారెక్టర్ నేను చాలామంది డ్రైవర్స్తో మాట్లాడుతూ వెళ్తాను. నేను యూజువల్లీ వెన్ ఐ గో, వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళతో రాత్రి మాట్లాడుతూ వెళ్తా. సో ఐ కనెక్టెడ్ వెరీ వెల్. రెండోది ఇందాక వాసుకి చెప్పినట్టండి, ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ ఆల్సో. నేను బేసిక్గా ఐ గో ఇన్ టు ద క్యారెక్టర్. డైరెక్టర్ గ్రిప్ ఉంటే ఐ గో బై ఇట్. ఈ సినిమాలో ఎమోటింగ్లో ఇంకొంత బెటర్మెంట్ ఏమైనా చేసేనేమో తప్ప 99% వర్ధన్ చెప్పింది ఎక్కడా డిఫర్ కాలేదు మేము ఎక్కడ. అంటే హీ హ్యాడ్ అ ఫుల్ గ్రిప్ ఆన్ ది ఎంటైర్ సబ్జెక్ట్. సో అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, యాక్టర్ ఇస్ ద హార్స్, డైరెక్టర్ ఇస్ ద జాకీ, స్క్రిప్ట్ ఈస్ ది టర్ఫ్. ఈ మూడు బాగుంటే జాక్పాట్ కొడతామని. దట్ ఈస్ మా బ్యూటీ. అంకిత్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. అండ్ కన్నా అన్నప్పుడల్లా మీరే గుర్తొస్తారేమో అనిపిస్తుంది మాకు. మాకు కూడా అదే ఇందాక ఎవరో అన్నారు కన్నా అంటూ కన్నం పెట్టామని. చాలా బాగుంది క్యారెక్టర్ అయితే. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆఫ్టర్, అంటే వీళ్ళందరూ రెస్పాన్స్ విన్న తర్వాత మీకేమనిపించింది ఫస్ట్? అంటే అది ప్రీ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదండి. ప్రీ క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. నేను కూడా కొంచెం ఆయన కన్విన్స్ అవుతారా లేదా అన్న జోన్లో ఉండేవాడిని. ప్రివ్యూ చూసాక అనిపించింది లేదు కన్విన్సింగ్గా ఉంది అని. ఇప్పుడు అంటే నేను కూడా రివ్యూస్ అవి వింటున్నప్పుడు వర్కౌట్ అయిందా అన్నది అడిగేటప్పుడు ఆ ఆస్పెక్ట్ గురించి ఎక్కువ దీని మీద ఉన్నాను. అండ్ యా, రెస్పాన్స్ ఇస్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ రిలాక్స్డ్ నౌ. అమ్మయ్య ఓకే డన్, జాబ్ డన్ అన్న ఫీలింగ్ ఉంది. వర్ధన్ గారు, ఈ టైటిల్ కూడా మారుతి గారు పెట్టారు కదా, ఆయన ఇన్పుట్స్ ఇంకా ఏమున్నాయండి? చాలా ఉంటాయండి. లైక్ ట్రావెల్ ఉంటుంది కదా మారుతి గారితో. సో ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతుందండి, ఆయన ఆల్మోస్ట్ ఈ రోజుల నుంచి చేస్తున్నారు కదా. సో ఎమోషన్ వైజ్ ఎక్కడ ఎనాక్ట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ అండ్ ఎస్పెషల్లీ ఎడిటింగ్ వైజ్. సో చాలా ఇన్పుట్స్ ఉంటాయండి. ఇన్పుట్స్ లేకుండా ఎలా ఉంటాయి? మారుతి గారి కానీ నిమ్మకాయల ప్రసాద్ గారి కానీ ఇట్స్ గైడెన్స్, రోడ్ మ్యాప్ మాకు. ఓకే, అంటే మీరు వేరే టైటిల్ ఏమైనా అనుకున్నారా స్క్రిప్ట్? నో అండి, ఏం లేదా? బ్యూటీ, ఫస్ట్ నుంచి బ్యూటీ. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో I would like to congratulate all the team and questions ఏం లేవు, but I like your voice అండి, నైస్. Thank you. Please, it's very bass voice. Yeah.
సో డెఫినెట్గా ఈ సినిమా ప్రీమియర్